అర్జెంట్గా వీడియో సేవ్ చేసుకొని పెట్టుకో. నువ్వు రెజ్యూమే ప్రిపేర్ చేసినప్పుడు నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే ఏటీఎస్ ఏమన్నా మీ లైఫ్ స్టోరీ అడుగుతుందో చెప్పండి. ఎందుకు మరి రెజ్యూమేలో ప్రొఫైల్ సమ్మరీలో మీ లైఫ్ స్టోరీ ఇస్తారు? ఎలా అంటే ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, సెల్ఫ్ డ్రివెన్ ఇలా ఇస్తూ ఉంటారు. ఏటీఎస్కి ఆల్రెడీ వాడు కీవర్డ్ ఇచ్చేసి ఉంటారు. ఎలా అంటే లుకింగ్ ఫర్ పైథాన్ అని కీవర్డ్ ఉంటుంది ఏటీఎస్లో. కానీ మీ రెజ్యూమేలో ఎలా ఉంటుందంటే ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, సెల్ఫ్ డ్రివెన్ ఇలా ఉంటుంది. సో ఇది ఎలా ఉందంటే మీ లైఫ్ స్టోరీ ఇచ్చినట్టుంది. సో ఇలా ఉంటే మీ రెజ్యూమే అనేది సెలెక్ట్ కాదు, మ్యాక్స్ ఛాన్స్ సెలెక్ట్ కాదు. సో ఎలా ఉండాలంటే ఇక్కడ చూడండి కింద ఇస్తుందా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ వెబ్ అప్లికేషన్స్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్ అని ఉంది కదా, పైథాన్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఉంది కదా. సో రెజ్యూమే ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీ రెజ్యూమే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు, జాబ్ డిస్క్రిప్షన్లో పైథాన్ లుకింగ్ ఫర్ పైథాన్ రోల్ అని ఉంటే ఖచ్చితంగా మీ ప్రొఫైల్ సమ్మరీలో స్టార్టింగ్లోనే పైథాన్ అని యాడ్ చేసుకోండి. సో ఇలా ఉంటే బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే రెజ్యూమే రిక్రూటర్ దగ్గర ఉంటుంది మీ రెజ్యూమే. సో వాడు ఫస్ట్ టైం చూడగానే అర్థమవుతుంది, ఓకే ఈ పర్సన్కి పైథాన్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ పైన నాలెడ్జ్ ఉంది అండ్ విచ్ ఈస్ ఆన్ వెబ్ అప్లికేషన్స్ తెలిసిపోతుంది వాడికి. సో వాటిపైన వాడు క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ టైం ఏమైనా సరే ఇలా చిన్న చిన్న తప్పులు చేయకండి. తప్పు చేయడం వల్ల మీ రెజ్యూమే అనేది సెలెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ.